కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ తమ రాష్ట్రంలో నిర్వహించొద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానించింది. అటు అయ్యప్ప స్వామిని సైతం పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. కమ్యూనిస్టులు సైతం శబరిమల స్వామిని రాజకీయాల కోసం వాడుకునేందుకు వెనుకాడటం లేదు. బీజేపీ దూరేందుకు కేరళలో కనీసం చిన్న సందు కూడా ఇవ్వటం లేదు. బీహార్ తరహాలో తమ దగ్గర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపడితే కుదరదని, అది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని కేరళ అసెంబ్లీ అభిప్రాయపడింది. ఓటర్ల జాబితాను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సహకరించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పాలక ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈసీఐ ఎస్ఐఆర్ చేపడుతున్న సమయం 2002 జాబితాను ఆధారంగా వినియోగించాలనే నిర్ణయం, ఓటర్ల కోసం నిర్దేశించిన అర్హత షరతుపై అసెంబ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనార్టీ కమ్యూనిటీలు, మహిళలు, పేద కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ తెగలు విదేశీ ఓటర్ల హక్కును ఎస్ఐఆర్ నిరాకరించే ప్రమాదం ఉందని తీర్మానంలో పేర్కొంది. కేరళలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయంలో ఎస్ఐఆర్ చేపట్టాలనే ఎలక్షన్ కమిషన్ ఎత్తుగడ దురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించింది. శబరిమల అయ్యప్ప స్వామి పేరును మరోసారి రాజకీయాలకు వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. గ్లోబల్ అయ్యప్ప సంగమం పేరుతో ఆధ్యాత్మిక సభను నిర్వహించింది కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం. 3000 మంది వస్తారని భావిస్తే ఏకంగా 4000 మందికి పైగా వచ్చారని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం చెబుతోంది. సభకు ప్రతినిధులు రాలేదని, కమ్యూనిస్టు ప్రభుత్వం వీడియోలు సృష్టించిందని విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అయ్యప్ప పేరును కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ వాదిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అంటే మతపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం కోసం మహిళల పోరాటం చేసినప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీ మహిళల వైపు నిలబడింది. టెంపుల్ ఎంట్రీ ఉద్యమాన్ని వెనక నుంచి నడిపించింది. కానీ నేడు అదే పార్టీ అయ్యప్ప పేరిట సభలు పెట్టి స్వామి జపం చేస్తోంది. కమ్యూనిస్టులు ద్వంద్వ వైఖరిని కాంగ్రెస్, బీజేపీ ఎండగట్టాయి. సెక్యులర్లని చెప్పుకునే పార్టీ మతం పేరుతో సభలు పెట్టడమేంటని బీజేపీ ప్రశ్నించింది. విజయన్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం అయ్యప్ప పేరును వాడుకుంటుందని ఆరోపించింది. అయ్యప్ప భక్తులను కేరళ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడింది. అయితే హిందూ ఓట్లు బీజేపీకి పోకుండా చేసేందుకు పినరయి విజయన్ రాజకీయాలు చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఓటర్ లిస్టులను తయారు చేయడంలో మేము ఇప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు బీహార్లో జరిగింది. సర్ అంటారు దాన్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఏం జరిగింది? 66 లక్షల మంది ఓటర్లను చనిపోయినారని పేరు తొలగించినారు. సుప్రీంకోర్టుకు అడ్వకేట్ తీసుకుని వచ్చినారు. ఇదిగో ఈ ఓటర్ లిస్టులో చనిపోయినారని చెప్పినారు, వీళ్ళు బతికే ఉన్నారు, 12-16 మందిని తీసుకుని వచ్చారు. అంటే ఏమిటి? చనిపోకపోయినా వాళ్ళ పేర్లు తొలగించబడినాయి. చాలామంది వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ ఓట్లు తొలగించబడ్డాయి. అమిత్ షా గారు ఏమన్నారు? అవును, మేము తొలగిస్తాము, వీళ్ళందరూ గుస్బైటేలు అంటే ఇతర దేశాల నుంచి వచ్చి చొరబడినారు భారతదేశంలోకి అని. భారతదేశంలోకి ఒకవేళ ఎవరైనా చొరబడి ఉంటే నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది? నీ గవర్నమెంట్ ఏం గాడిదలు కాస్తుందా? అంటే ఓటర్ లిస్టులో మాత్రమే గుర్తొచ్చిందా నీకు చొరబాటుదారులు? శబరిమలలో ద్వారపాలక విగ్రహాల బంగారు కవచం తొలగింపులో జరిగిన చిన్న తప్పిదమే బీజేపీకి బలమైన అస్త్రంగా మారింది. అయ్యప్ప స్వామి గౌరవాన్ని కాపాడాలంటే తమకు ఓటేయాలంటోంది బీజేపీ. సంఘ్ పరివార్ సంస్థలు ఈ వాదనను బలంగా తీసుకెళ్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అయ్యప్ప పేరుతో సభలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నాయి. హిందూ సంఘాలు కూడా రాజకీయ రంగంలోకి దిగాయి. శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం అంటే ఈజవ సమాజానికి వెన్నెముక లాంటి సంస్థ. అలాగే నాయర్ సర్వీస్ సొసైటీ అంటే నాయర్ వర్గానికి ప్రాణధారం లాంటి శక్తి. ఈ రెండు పెద్ద సంఘాలు చరిత్రలో ఎక్కువగా కాంగ్రెస్ వైపు నిలబడ్డాయి. కానీ ఈసారి గ్లోబల్ అయ్యప్ప సంగమానికి ఈ రెండు సంస్థలు మద్దతు తెలిపాయి. కమ్యూనిస్టులు ఇప్పటి వరకు మతానికి వ్యతిరేకమని చెప్పుకుంటున్నారు. కానీ కేరళలో మాత్రం మత సంస్థలతో అంటకాగుతున్నారు. భక్తి పేరుతో ఓట్లు లాగాలని ప్రయత్నిస్తున్నారు.
తమ సాంప్రదాయ మిత్రులు కమ్యూనిస్టుల వైపు వెళ్లటాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది. ఇంట్లోనే దేవాలయంలోనే భక్తి ఉండాలి తప్ప సభా వేదికలు ఎందుకనేది మరికొందరి ప్రశ్న. బీజేపీని ఎదుర్కొనాలంటే ఆ మాత్రం ఉండాలంటున్నారు కమ్యూనిస్టు యోధులు. ఎన్నికలప్పుడు నీకు నచ్చని వాళ్ళ పేర్లు లక్షల సంఖ్యలో తొలగించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ ఏమిటి? నీవు దేశానికి సంబంధించి అన్ని పార్టీల యొక్క మన్నన పొందే పద్ధతిలో నీ ప్రవర్తన ఉండాలి తప్ప నువ్వు భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నావు అని నేరుగా ఆరోపణ జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో అదే జరిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో శాసనసభకు పార్లమెంటుకు మధ్య తేడా 46 లక్షల ఓట్లు చేర్చబడ్డాయి. అట్లాగే అనేక రాష్ట్రాల అనుభవం చెప్తుంది. కాబట్టి కేరళ అసెంబ్లీ ఏం చెప్పిందంటే, అయ్యా నీవు ఎన్నికల ముందు ఈ సర్ అనేటువంటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను మా రాష్ట్రంలో చేయొద్దు. కాదు చేయాలనుకుంటే పద్ధతి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏం పని చేయకూడదు, ఓటర్ లిస్టు రివిజన్ చేయకూడదు అని చెప్పము. దానికి ఏమిటి, ఇండ్లు తిరిగి ఇంట్లో ఉండేటువంటి ఓటర్ లిస్టును తీసుకొని ఓ డ్రాఫ్ట్ నోటిఫై చేసి అన్ని పార్టీలకు ఇచ్చి వాళ్ళ అభ్యంతరాలు తీసుకొని ఆ తర్వాత ఫుల్ ప్రూఫ్గా ఒక ఓటర్ లిస్ట్ తయారు చేయ ఎవరికేం అభ్యంతరం లేదు. హిందూ ఓట్లను కమ్యూనిస్టులు ఒడిసిపడితే కేరళలో అస్సలు బీజేపీకి అవకాశం ఉండకపోవచ్చు. కేరళలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఇప్పుడు తమ ఓట్లు పోతాయేమోనని కంగారు పడుతోంది. మైనారిటీ కన్వెన్షన్, మరిన్ని అయ్యప్ప సదస్సుల నిర్వహణకు కమ్యూనిస్టు పార్టీ ప్లాన్ వేస్తోంది.